Step into Value Zone. value zone hypermart పటాన్చెరు. అట్లాగే మోహన్ బాబు వివాదాలు, పరస్పర పూరకాలు, పరస్పర ప్రేరకాలు, పర్యాయ పదాలు అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. దాన్ని మనం ఇప్పుడు కొత్తగా తెరిపేయడానికి ప్రయత్నించి కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకు జరపాలి? కానీ కొన్ని కొన్ని సంఘటనలు అనేటువంటి అలా చరిత్రలో నిలిచిపోయినాయండి. ఇది వాటికి కొంత వివరణ కానీ కొంత వాటి జరిగింది ఏమిటనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం చెప్తే బాగుంటుంది ఒక అనేటువంటి. ఏటో అడగదు. వజ్రోత్సవాల సమయంలో మీకు చిరంజీవి గారికి మధ్య ఒక వివాదం జరిగిందనేటువంటిది అది ఇప్పటికీ ప్రభు సోషల్ మీడియాలో విపరీతంగా నానుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి చాలా నిజాలేంటి అసత్యాలేంటి. ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఎందుకు అది కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య చిన్న మాట జరుగుతూ ఉంటాయి. భారత భాగవత రామాయణం చూసావు కాబట్టి అది నథింగ్. ఆ విషయాలు వద్దు, వేరే విషయాలు ఏదైనా ఉంటున్నమాట. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ సమయంలో కూడా మీకు చిరంజీవి గారికి మధ్య ఒక అన్ప్లెజెంట్ వాతావరణం ఏర్పడింది అనేటువంటిది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక చరిత్ర. ఆశ్చర్యపోతుంటాను నేను, ఎందుకు అలాగా జరిగింది. విజయాన్ని సాధించాడు బిడ్డ, అదొక ఇది. బిడ్డ ఏదైతే చెప్పాడో విష్ణువర్ధన్ బాబు అన్నీ చేశాడు. ఇంకా ఒక బిల్డింగ్ ఒకటి తప్ప అద్భుతంగా చేశాడు. కాదని పగవాడు కూడా చెప్పలేడు. ఊరికి జోక్గా కామెంట్స్ అవి తప్ప అవి ఎవడో చూస్తాడు, పిచ్చోడు చూస్తాడు, వదిలే. కాబట్టి ఆ మనసు కష్టం కూడా నాకు తనకి రాకూడదు చిరంజీవి కానీ అనిపించింది. ఐ హ్యావ్ స్టిల్ దట్ పెయిన్ ఇన్ మీ. ఎందుకు జరిగింది అది? అది అతను తప్ప నా తప్ప? ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ పాయింట్ నా. మీ ఇద్దరు మళ్ళీ ఎక్కడైనా శ్రమకు ఎదురు పడితే ఎలా ఉంటుంది మీ ఇద్దరు? 100 సార్లు ఎదురుపడ్డాం, 100 సార్లు మాట్లాడుకున్నాం. ఏమి లేదు మధ్య జనం అనుకోవటమే అంతే. ఓకే. లేకపోతే మీ ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా ఎప్పుడు కొంత కీచులాట నడుస్తుంటుంది సరదాగా. భార్యాభర్తలకు ఉంటుందిగా అలాగే. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ గుడ్ నౌ. ఎస్, ఎప్పుడూ కూలే. ఓకే. మీ ఇద్దరు అభిమానులు కోరుకునేది అది. ఎప్పుడూ కూలే, ఇప్పుడే కాదు. అట్లాగే బాలకృష్ణ గారు చేసినటువంటి అన్స్టాపబుల్ అనేటువంటి దానికి ఓపెనింగ్ గెస్ట్ మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయటం, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అసలు ఆ దాంట్లో మీరు దాన్ని ఎంజాయ్ చేసిన విధానం గురించి చెప్తారు. సోదరుడే నాకు ఫోన్, సోదర అంటుంటాను, బాలయ్య అంటుంటే సోదర అంటుంటాడు. ఫోన్ చేసి మీరు రావాలి అన్నాడు. తప్పకుండా అన్నాను. ఐ లవ్ హిమ్, ఐ లవ్ దట్ ఫ్యామిలీ, ఐ లైక్ హిమ్. చెప్పాడు, అడిగాడు, ఎస్ వస్తానన్నాను. వెళ్ళాను. చాలా హ్యూమర్గా సరదాగా జరిగింది. కేవలం బాలకృష్ణ కోసమే వెళ్ళాను. తను ప్రజెంట్ చేస్తున్న విధానానికి తన పర్సనల్ దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. అవును. ఎలా అనిపించింది మీకు చూసింది? ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ ఫ్యామిలీ విషయాలకు వద్దాం. అందరూ మేకప్ వేసుకున్నట్టు ఆర్టిస్టులే. మీరు, విష్ణుబాబు, మనోజ్ అండ్ మంచు లక్ష్మి, హౌ యూ ఫీల్ అబౌట్ దిస్? వెరీ హ్యాపీ. అంతే. విద్యాలయాలు కూడా ఉన్నాయిగా. ఒక నటనారంగమే కాకుండా ఇటు కూడా చూసుకుంటున్నారు కదా బిడ్డలు. మంచు లక్ష్మి ఈ స్థాయి సెలబ్రిటీ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఊహించరా? లక్ష్మి ఇంత గొప్పగా 10 మందికి తను కష్టపడి 10 మందికి సహాయం చేస్తుందనే విషయాన్ని ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్. తను ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును పేద విద్యార్థులకు చాలా చోట్ల తను చేస్తున్న విధానాన్ని చూసి, ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, ప్రభుత్వాలు చూసుకుంటాయి, నువ్వు నీ బిడ్డ ఏదో కాస్త కోస్త సంపాదించిన 10 రూపాయలు దానం చేయగాని ఈ ఎన్ని అసలు పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు, నువ్వు ఇంటి దగ్గర జనం ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర అమ్మ నేను మా కష్టాల్లో ఉన్నాం, తను ఏదో కాస్త నువ్వు సంపాదించేదే తక్కువ, దానిలో ఇచ్చేస్తుంటావు. ఎందుకు? నీకు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన వాళ్ళు ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, నీకు ఎందుకు చెప్పు అంటే ఆ తెలంగాణలో ఎక్కడెక్కడో పోయి బిల్డింగ్లు కట్టించింది. మంచి పనిలే, బట్ వై నువ్వు స్టెయిన్ తీసుకుంటున్నావని. మంచి చేస్తుంది కదా మీరు. ఫీల్ ప్రౌడ్ అయ్యా కూతురుగా. విష్ణు విషయంలో మీ ఎస్టిమేషన్స్ ఏంటి? తను ఇప్పుడు అవుతున్న విధానం ఎలా అనిపిస్తుంది? నా దృష్టిలో ప్రభు, నా పిల్లలు ఎలా 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 అని చెప్పుకోకూడదు. భగవంతుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు నా బిడ్డలకు ఉండాలి అని చెప్పుకోవాలి తప్ప ఎలా చేసేస్తున్నాము అలా చేసేస్తున్నాము చెప్పకూడదు. చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. దే ఆర్ వెరీ గుడ్, దట్స్ ఆల్. అడ్మినిస్ట్రేషన్, స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్స్, విద్యాలయాల అడ్మినిస్ట్రేషన్ వెరీ గుడ్. విష్ణు చాలా కేపబుల్ అని తెలిసింది. మనోజ్ ఆల్సో వాడి దృష్టిలో వాడు కేపబుల్. తను ఏం చేస్తున్నాడు? తను మనోజ్ ప్రధానమైన యాక్టివిటీ ఏంటండి?
మనోజ్ ఈజ్ డూయింగ్ నౌ 3 or 4 పిక్చర్స్. ఇప్పుడే కొత్త పెళ్ళి కొడుకు అయ్యాడు కదా. విష్ణు ఈజ్ ప్రో ఛాన్సలర్. అతను దాదాపు 10-12 years నుంచి విష్ణు చూసుకుంటాడు విద్యాలయాలు. మనోజ్ వద్దనుకున్నాడు. రేపు చూపించచ్చేమో ఇంట్రెస్ట్. మొన్న మనోజ్ మ్యారేజ్ విషయంలో మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయ్యారు? ఎవరైనా అవుతాం కదా, ఏదైనా కొన్ని కానీ మీరు కొన్ని సందర్భాల్లో చాలా చిన్నపిల్లల్లాగా ఏడ్ చేస్తారు ఎందుకు? ముఖ్యంగా ఎవరైనా పెద్దవాళ్ళు నాకు కంట్రోల్ ప్రభు కొన్ని జ్ఞాపకాలు గురువు గారిది కానీ కృష్ణ గారి కొన్ని చోట్ల ట్రిగ్గర్ ఆన్ అయిపోతే మనల్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. గడిపిన క్షణాలు అవి అన్నీ ఏదో గుర్తొచ్చి గబకన ఇదైపోతుంటాను. ఎక్కడంటే ఎప్పుడంటే వడ్డే రమేష్ గారు చనిపోయినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక బోర్ నీట్ చేస్తారు. అంటే ఉన్న అనుబంధం. అవును, అంబరీష్ గారు చనిపోయినప్పుడు అనుబంధం అటువంటిది కదా. అవును, కృష్ణ గారు చనిపోయినప్పుడు అంటే ఆ ఉన్న అనుబంధాన్ని తలుచుకుని అయ్యో ఒక ఆత్మీయులు వెళ్ళిపోయారే అనే ఒక బాధ. ఏదో వెళ్ళామా, చూసామా ప్రజల కోసం, కొంచెంసేపు అలా చూసామా, ఈ ఎవడ్డయ్యా మనసులో ఉండాలి అయ్యో ఒక వ్యక్తి పోయారే అని. యూనివర్సిటీలో దాసరి నారాయణరావు గారి పేరు మీద ఒక గురువు గారి పేరు మీద మీరు ఒక ఆడిటోరియం కట్టారు. చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాసరి ఆడిటోరియం నోవేర్ ఇన్ సౌత్ ఇండియా ఎక్కడా లేదు. భారత భాగవతాల్లో గురువులు శిష్యులకు ఇచ్చారు, శిష్యులు గురువులకు ఇచ్చారే కానీ మా గురువుగారు నాకు ఇచ్చిన దానికి నేను ఆయన రుణం తీర్చుకున్నాను. ఆయన బ్రతకుండగానే ఆయన పేరు పెట్టి ఆయన తీసుకొని వచ్చి ఆయన చేతనే నా ఫ్రెండ్ సుశీల్ కుమార్ షిండే ఉండేవాడు, అందరి చేత ఓపెన్ చేయించాను. ఈ రోజుకు దాసరి నారాయణరావు గారు చనిపోయి 6 సంవత్సరాల పైన అవుతుంది. దాసరి నారాయణరావు గారి ప్రస్తావన రాగానే మోహన్ బాబు గారి ఫేస్ అనేటువంటి సూపర్ ఇంపోజ్ అవటం అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకా ఆయన లెగసీని కంటిన్యూ అవ్వకుండా ఆయన లెగసీ అనేటువంటిది అలా స్తంభించిపోయింది. ఆయన కుటుంబం వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ మీరు ఏమైనా ఇనిషియేషన్ తీసుకొని ఆయన పేరు ఎవరైనా ఆయన స్థానాన్ని ఆక్యుపై చేస్తానంటే వాళ్ళ ఓటేస్తాను హ్యాపీగా. నా వద్దు, మన వల్ల కాదు, మన వల్ల కాదు నాకు చాలా పనులు ఉన్నాయి, మన వల్ల కాదు. ఆయన స్థానాన్ని ఆక్యుపై చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఇండస్ట్రీలో? నాది ఉంటే ఎవరైనా సరే ఐ అప్రిషియేట్, కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాను. చిరంజీవి గారు అనుకుంటున్నారు అందరూ. ఐ అప్రిషియేట్, వెల్కమ్ దట్. ఎస్, నాయకత్వం అనేటువంటి ఇండస్ట్రీ నాయకత్వం అనేటువంటిది గారు చిరంజీవి ఎవరైనా తీసుకోవచ్చు. ఇండస్ట్రీ ఒకటి సొత్తు కాదు, అందరూ నాయకులే, అందరూ నాయకత్వమే, అందరూ గొప్పవాళ్ళే. హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.